సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ ఇస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ నేను తెస్తూ ఉంటాను. సో ఆల్రెడీ చాలా ప్లాన్ చేసి ఉంచాను, మీకోసం తెస్తాను. సో మిస్ అయిపోకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఇది మన సైడ్ నుంచి రిక్వెస్ట్. మన ప్రెసెంట్ 34,400K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 35K సబ్స్క్రైబర్స్ అవడానికి ఇంకా తక్కువ మందే ఉన్నారు. మీరు ట్రై చేస్తే అయిపోద్ది. ఓకే, అండ్ ఇంకొక మాట, మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతుంటాయండి, వాటితో జాగ్రత్త. మీకు ఎవరైనా టెలిగ్రామ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, వాట్సాప్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ మెసేజ్ ఎక్కడి నుంచి అయినా మెసేజ్ చేసి డబ్బులు అడిగితే దయచేసి ఎవరికి పే చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, డబ్బులు అడిగితే మేము ఈ ఆఫర్ ఇది ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తే ఎవరిది నమ్మొద్దు. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 700014567559. ఈ ఒక్క నెంబరే గుర్తుపెట్టుకోండి. మీరు ఏది కనుక్కోవాలన్నా, ఏది రియల్ ఫేక్ ఏది కనుక్కోవాలన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు రియాలిటీ ఏంటి ఫేక్ ఏంటి మొత్తం మీకు క్లారిటీ వస్తుంది. 7001456759. నేను ఎవ్రీ వీడియోలో ఈ నెంబర్ ఇస్తున్నా. ఈ వీడియోలో నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ మీరు ఇంకా స్కామ్ గురవుతుంటే మరి మీ అంత అమాయకులు ఎవరు లేరు, అది అర్థం చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఫస్ట్ థింగ్, ఈరోజు మీరు చూసారు కదా ఆ ప్రీవియస్ వీడియో, ఇంట్రాడే ట్రేడింగ్ ఫర్ బిగినర్స్. ఇది పార్ట్ 2. ఇంట్రాడే ట్రేడింగ్ ఇన్ క్యాష్ మార్కెట్ అంటే స్టాక్స్. మొన్న నేను ఏం చెప్పాను పార్ట్ 1లో, క్యాష్ మార్కెట్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ ఏంటి, మిడ్ టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ ఏంటి అనేది కంప్లీట్ క్లారిటీగా చెప్పాను. సో మనం స్వింగ్ ట్రేడింగ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ టచ్ చేయట్లేదు, ఎందుకంటే అది ఇంట్రాడే కాదు. ఇంట్రాడే అంటే ఈరోజు బై చేస్తాం, ఈ రోజే సెల్ చేస్తాం. సో ఇంట్రాడే పొజిషన్స్ ఓన్లీ మార్నింగ్ 9:15 నుంచి 3:30 లోపల బై సెల్ జరిగేది ఇంట్రాడే అంటారు, ఈ లోపటే. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీకు క్యాష్ మార్కెట్ చూపించాలి. క్యాష్ మార్కెట్ అంటే నార్మల్ స్టాక్స్లో ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అంటే, ఒక బిగినర్ కి అసలు ఏమీ రాదన్నోడు కూడా ఈ వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఒక స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలి, మంచి స్టాక్స్. నేను ఏదో అల్లాటప్ప మెథడ్ అయితే చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నా. ఏదో యూట్యూబ్ లో ఎన్ఎస్సి వెబ్సైట్ చార్ట్లు ఓపెన్ చేసి అలాంటి మెథడ్ కాదు, దానికన్నా అడ్వాన్స్ మెథడ్ మీకు చూపిస్తున్నా, ఇంక్లూడింగ్ స్టాక్స్ చూపిస్తా కూడా. మంచి మంచి ర్యాలీస్ మీరు పట్టుకోవచ్చు, బాగా వినండి, మంచి మంచి ర్యాలీస్ పట్టుకోవచ్చు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ థింగ్, మనం ఇప్పుడు మెయిన్ స్టాక్ లో ఎలా ట్రేడ్ చేయాలని గురించి మాట్లాడు. ఫస్ట్ మీకు ఒక బుక్ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ స్టాక్స్ లో ఏ టైప్స్ ఉంటాయి బాగా కొద్దిగా వినండి. ఓకే, స్టాక్స్ లో కొన్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఉంది. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తా, మీకు క్లారిటీ ఇంకా బాగా వస్తుంది. ప్రజెంట్ ఏముంది, నిఫ్టీ 50 ఉంది. నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉన్నాయి. నిఫ్టీ 50లో 50 స్టాక్స్ కలిపి ఏమైంది, నిఫ్టీ 50. ఇది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆ బ్యాంక్ నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో బ్యాంకింగ్ సెక్టర్లన్నీ కలిపితే బ్యాంక్ నిఫ్టీ. ఇది మీ క్లారిటీ మీకు ఆల్రెడీ వచ్చింది. ఓకే అన్న, మాకు తెలిసింది, అర్థమైంది, బాగా. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, పాయింట్ చాలా సింపుల్. ఇప్పుడు నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉన్నాయి. అందులో ఏ స్టాక్స్ బెటర్? ఇప్పుడు నిఫ్టీ 50 అన్నారు అనుకోండి, నిఫ్టీ 50 ఈరోజు పైకి వెళ్తుంది లేకపోతే పడుతుంది. నిఫ్టీ 50లో కొన్ని స్టాక్స్ పైకి వెళ్తే కొన్ని స్టాక్స్ పడతాయి. బట్ మీరేది చేయాలి, ఏ స్టాక్ తీసుకుంటే ఎంట్రీ ఇస్తుంది, టార్గెట్ ఇస్తుంది, మంచిగా ప్రాఫిట్ ఇస్తుంది, ఒక ర్యాలీ దొరుకుతుంది. ర్యాలీ దొరికే స్టాక్స్ 50 స్టాక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎందుకు నిఫ్టీ 50 స్టాక్స్ ఎందుకు చెప్తున్నాను? నిఫ్టీ 200 ఉన్నాయి. నిఫ్టీ 200 అని ఒక ఇండెక్స్ ఉంది. నిఫ్టీలో 200 స్టాక్స్ ఉంటాయి కదా, ఆ 200 స్టాక్స్ లో కూడా మీరు చెప్పొచ్చు కదా. నేను ఏమంటున్నాను, మీరు నిఫ్టీ 100 అయినా, నిఫ్టీ 200 అయినా, నిఫ్టీ 500 అయినా, ఏదైనా ఏ స్టాక్ ర్యాలీ ఇస్తుంది అనేది ఎలా కనుక్కోవాలి, సో ఆ స్టాక్ లో ఎలా ట్రేడ్ చేయాలనేది మీకు ఒక విషయం చెప్తాను. ఫస్ట్ థింగ్, మనకి దీని అన్నిటికన్నా ముందు ఒక మంచి బ్రోకర్ ఉండాలి. బ్రోకర్ అకౌంట్ అంటే ఒక మంచి డీమాట్ అకౌంట్ ఉండాలి. ఏ డీమాట్ అకౌంట్? జెరోదా లాంటి డీమాట్ అకౌంట్ అయితే వద్దు. నేను ఎందుకు క్లియర్ గా జెరోదా వద్దు అని చెప్తున్నాను, సింపుల్ గా ఒక రీజన్ చెప్తా. జెరోదా ఏంటంటే ఒకప్పుడు ఇండియాస్ నెంబర్ 1 బ్రోకర్. ఇండియాస్ నెంబర్ 1 బ్రోకర్ జెరోదా. ఆ నెంబర్ 1 బ్రోకర్ అవడం వల్ల ఏం చేస్తున్నారు, ఎస్టీటీలు పెంచుతారు, బ్రోకరేజ్ ఛార్జీలు పెంచుతారు. అన్నిటికీ జెరోదాలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా డబ్బులు, జెరోదాలో అకౌంట్ క్లోజ్ చేయాలన్నా డబ్బులు కట్టాలి, నీకు ఏ చేయాలన్నా డబ్బులే జెరోదా. నెక్స్ట్ మెయిన్ ఇంకొకటి ఏంటి, సర్వీస్ బాగా వరస్ట్. ఒకప్పుడు టాప్ ఉన్నది, ఇప్పుడు అలా సర్వీస్ వరస్ట్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్పండి అని అంటే నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్, నేను వాళ్ళతో కొలాబరేట్ అయ్యి కట్టలేను, బట్ దన్ బాగుంటది.
దాన్ని నేను ఎప్పుడు చెప్తుంటా, దాన్ని బాగుంటది. దాన్ని స్టార్ట్ చేసింది ఎవరికి? ఉమెన్స్ కోసం అని స్టార్ట్ చేశారు. బట్ అది ఓవరాల్ గా అలా అలా దాన్ని మంచిగా తయారైంది. దాన్ని ఎందుకు బాగుంటదంటే ఎగ్జిక్యూషన్ లో డిలే ఉండదు. ఒక ట్రేడ్ మీరు ఎగ్జిక్యూషన్ లో డిలే అంటే, మీరు ఫర్ సపోజ్ ఒక ట్రేడ్ తీసుకుంటున్నారు, అది 100 రూపీస్ దగ్గర ఉంది. నువ్వు ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఆర్డర్ లో కొంటున్నావు. మార్కెట్ ఆర్డర్ అంటే చూపిస్తా. మార్కెట్ ఆర్డర్ లో కొనాలనుకుంటున్నావు, కొంటే అది 100 రూపీస్ ధర. ఇప్పుడు మార్కెట్ ఆర్డర్ 100 రూపీస్ ఉంది. నువ్వు అక్కడే బై చేయాలన్నప్పుడు అది ఇంచుమించు 99.95 పైసా దగ్గర, లేకపోతే 100 100 అండ్ 0.1 ఇలా ఇలా 100 రూపీస్ దగ్గరలో పడాలి. ఎంట్రీ ఇలా దగ్గరలో పడితేనే అది నువ్వు ప్రాపర్ ఎంట్రీ, ఎగ్జిక్యూషన్ కరెక్ట్ పడుతున్నట్టు. అదే నువ్వు 100 రూపాయల దగ్గర బై చేయాల్సింది, 100 రూపాయల దగ్గర బై చేయాలనుకుంది 1010 లో పడితే దాన్ని స్లిప్పేజ్ అంటారు. అంటే 10 పాయింట్లు పైకి వెళ్ళి పడింది, దాన్ని స్లిప్పేజ్ అంటారు. ఈ స్లిప్పేజ్ ఎక్కువ ఉందనుకోండి, మీకు వేస్ట్, వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే మీరు 100 రూపాయల దగ్గర బై చేసి 120 దగ్గర ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు, అంటే 20 పాయింట్స్ టార్గెట్ తీసుకోవాలనుకున్నారు. బట్ మీ ఆర్డర్ పడ్డమే 100 రూపీస్, సారీ 110 దగ్గర పడితే ఇంక నువ్వు అప్పుడు 10 రూపీస్ ప్రాఫిట్ మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈ స్లిప్పేజ్ అనేది ఉండకూడదు. ఇది ఎక్కువ ఇండెక్సెస్ లో జరుగుతుంది, అంటే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 లో జరుగుతుంది. స్టాక్స్ లో కొద్దిగా తక్కువ జరుగుతుంది, బట్ స్టాక్స్ లో కూడా జరుగుతుంది. ఎలాగో ఎందుకో చూపిస్తాను. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఇవి ఉండకూడదు. సో దానిలో అవన్నీ ఉండవు. ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, డీప్ ఓటీఎంస్ కొనుక్కొచ్చి బోల్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి దానిలో. ఓకే, సో దానిలో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి నా త్రూ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు స్టాక్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, స్టాక్ సెలక్షన్ బోల్డ్ మెథడ్లు ఉన్నాయి. నేను నార్మల్ ఒక మెథడ్ చెప్తున్నాను, ఇదే మీరు ఫాలో అవ్వాలని లేదు, మీ ఇష్టం. మార్నింగ్ మీరు ఒకవేళ స్టాక్స్ లో ట్రేడ్ చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, స్టాక్స్ లో మూమెంటం ఎప్పుడు వస్తుంది? మార్నింగ్ 9:15 కి మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు 9:16 నుంచే మూమెంటం స్టార్ట్ అవుతుంది. స్టాక్స్ లో మాత్రమే 9:16 మూమెంటం స్టార్ట్ అవుతుంది, till 11 వరకు ఒక మూమెంటం అవుతుంది. దాని తర్వాత మార్కెట్ చాలా టైం పాస్ చేస్తుంది. సెకండ్ హాఫ్ 2:30 తర్వాత, 2:33 తర్వాత మళ్ళీ స్టాక్స్ లో కొన్నిసార్లు మూమెంటం అవుతాయి. ఇవన్నీ స్టాక్స్ గురించి చెప్పట్లేదు, కొన్ని స్టాక్స్ గురించి చెప్తున్నా. కొన్ని స్టాక్స్ ఎలా ఉంటే చూపిస్తా. టాప్ గెయినర్ స్టాక్ పైకి వెళ్తుంది, తర్వాత అంతా టైం పాస్ చేస్తుంది. అది మార్నింగ్ మూమెంటం అంతా మార్నింగే జరుగుతుంది. సో అది నేను చూపిస్తాను. సో ఈ టైమింగ్స్ లో గుర్తుపెట్టుకోండి, 9:16 నుంచి మూమెంటం స్టార్ట్ అవుద్ది 11 వరకు, ఈ టైమింగ్ పెట్టుకోండి. మళ్ళీ 2:30 నుంచి 3:30 వరకు ఈ టైమింగ్ కూడా పెట్టుకోండి. 3:30 వరకు ఈ టైమింగ్ మీరు మెన్షన్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది బేసిక్ థింగ్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు పాయింట్ టు బి నోటెడ్, ఈ స్టాక్స్ ట్రేడ్ చేస్తాం. ఇది నిఫ్టీ 50 మీకు కనబడుతుందా ఇక్కడ? నిఫ్టీ 50 అని దీని మీద క్లిక్ చేస్తే నిఫ్టీ నెక్స్ట్ 50, అంటే ఈ నిఫ్టీ 50 తర్వాత నెక్స్ట్ వచ్చే 50 స్టాక్స్ రెడీగా ఉన్నాయి. ఈ గురించి ఏంటి వేటి ఇవన్నీ తర్వాత, అంత తర్వాత విషయం. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఫిన్ నిఫ్టీ, ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఫస్ట్ నిఫ్టీ 50లోకి వద్దాం. నిఫ్టీ 50లో బ్యాంక్ సెక్టర్లు, బ్యాంకింగ్ సెక్టర్లు ఇంక్లూడ్ ఉంటాయి, ఫైనాన్స్ సెక్టర్ లో ఇంక్లూడ్ ఉంటాయి, మిడ్ క్యాప్ సెక్టర్లు అన్ని నిఫ్టీ 50లో ఉంటాయి. సో మనకి నిఫ్టీ 50 చాలు. ఈ రోజు నిఫ్టీ 50 ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు కనబడుతుంది ఏంటి? టాప్ గెయినర్స్ లో ఇది శ్రీరామ్ ఉంది, శ్రీరామ్ ఫైనాన్స్. ఇది కాపీ చేస్తాం. శ్రీరామ్ ఫైనాన్స్ కాపీ చేసి మీకు జస్ట్ అంటే మీకు టాప్ గెయినర్స్ 9:16, 9:17, ఓకే బాగా వినండి, 9:16, 9:17, ఓకే 9:20, 9:18, 9:19 ఈ టైంకి టాప్ గెయినర్స్ లో ఉన్న, అంటే మీరు బయింగ్ సైడ్ కూర్చోాలంటే టాప్ గెయినర్స్ లో ఉన్న స్టాక్స్ చూడాలి. బట్ నేను ఒక మీకు అడిషనల్ గా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఒక టిప్ ఇస్తా, అది కూడా చెప్తా. ఏంటి? ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్ లో ఉంది, అంటే ఈ స్టాక్ పైకి వెళ్తుంది అని. టాప్ లూజర్స్ లో ఎలా? టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ మీకు కనబడుతుందా? టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్. ఓకే, అంటే గ్రీన్ కలర్ ఉన్నవన్నీ టాప్ గెయినర్స్, అంటే పైకి వెళ్తాయి స్టాక్లన్నీ. ఈ రెడ్ కలర్ ఉన్నవన్నీ టాప్ లూజర్స్, అంటే స్టాక్లు పడుతున్నాయి. ప్రజెంట్ ఈ స్టాక్ లో నెగిటివ్నెస్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఈ స్టాక్ ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, అంటే ప్రజెంట్ ఈ స్టాక్ ప్రైస్ 2,934 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఎంత పర్సెంట్ పైకి వెళ్ళింది? 9.52% అప్ ట్రెండ్ చేసింది మొన్న 26th రోజు. ఓకే, నిన్న ఎంత వాల్యూమ్ ట్రేడ్ అయింది ఇక్కడ కనబడుతుంది. అలా సిప్లా ఒకటి, ఇది పర్సెంటేజ్, ఇది డివిస్ ల్యాబ్. చూడండి, తక్కువ ఉన్న కొద్దీ కిందకి వెళ్ళిపోతుంది. అలా 1% పాజిటివ్ ఉంది అనుకో, అది కిందకి వెళ్ళిపోద్ది. సో ఇది 1% నెగిటివ్, ఇది 0.011, 0.02, ఇది మేజర్ నెగిటివ్ కాదు, ఇది ఓకే. సో ఈ పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, దీని గురించి తర్వాత మాట్లాడతాను, అంటే వీడియో ఎండ్ లో మాట్లాడతాను. సో సిప్లా ఉంది. సో మీ టాప్ గెయినర్స్ ఈ సిప్లా ఉంది కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ స్టాక్ ని మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. మీరు సింపుల్ గా మీ దాని అకౌంట్ లోకి వచ్చి జస్ట్ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటారు. ఇది వాచ్ లిస్ట్ లో ఇక్కడ ఇలా కొడితే యాడ్ అవుతుంది. జస్ట్ దీన్ని యాడ్ మీద క్లిక్ చేయండి, జస్ట్ ఆ పేరు యాడ్ అయ్యింది. సేమ్ 2,925 కనబడుతుందా?
ఇగో 2934, 2934, 2925 ఇంచుమించు అదే. ఓకే, 25, 34 ఇక్కడ 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా సార్ అంటే చిన్నది డిఫరెన్స్ ఉంటుంది. అదే ఇక్కడ ఎందుకంటే అది మేజర్ తేడా, క్లోజింగ్ కి నార్మల్ మార్కెట్ కి కొద్ది తేడా ఉంటుంది, అది తర్వాత మాట్లాడదాం. బట్ ఇది సేమ్ స్టాక్. ఓకే, ఇప్పుడు ఈ స్టాక్ మీరు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. పెద్ద చార్ట్ ఓపెన్ చేస్తాను. సో నేను ఇవన్నీ క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ స్టాక్ ఓపెన్ చేసాక ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ స్టాక్ 26th ఏమైంది చూడండి. 26th మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది, చాలాసేపు టైం పాస్ చేసింది, తర్వాత సెకండ్ హాఫ్ లో మంచి ర్యాలీ ఇచ్చిందా. అయితే మార్నింగ్ ఇస్తుంది, అయితే సెకండ్ హాఫ్ లో ఇస్తుంది అన్నాను. ఇగో సెకండ్ హాఫ్ 2:30 తర్వాత మంచి ర్యాలీ, చాలా పెద్ద ర్యాలీ. ఎక్కడ 27,600 దగ్గర ఉన్నది 23,000 దాకా వెళ్ళిపోయింది అనుకో, లేకపోతే 29,960కి వెళ్ళిపోయింది. ఎంత 2,760 నుంచి 3,960, 200 పాయింట్స్ ఇలాగే పెరిగింది. స్టాక్ లో 200 పాయింట్స్ పెరిగిందంటే చాలా పెద్ద విషయం అది. సో ఇది మంచిగా ఒక మంచి ర్యాలీ ఇచ్చింది. ఓకే, టాప్ గెయినర్స్ లో స్టాక్ ఎలా ఐడెంటిఫై చేశారో ఇక్కడ నుంచి. అదే విధంగా మీరు సిప్లా కూడా తీసుకొని, ఇది నార్మల్ బేసిక్ స్టాక్ సెలెక్షన్ అన్నమాట. అంటే బేసిక్ లెవెల్లో మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. ఇది బేసిక్ థింగ్. నేను బేసిక్ థింగ్ చెప్పడానికి రాలే. సో నేను ఎన్ఎస్సి చార్ట్ పక్కన పెడతాను, నాకు వద్దు. ఇది కూడా పక్కన పెడతాం. సో నాకు బేసిక్స్ థింగ్ వద్దు, నాకు మంచి స్టాక్స్ కావాలి. నువ్వు చార్టింగర్ అనే వెబ్సైట్ లోకి రా. ఓకే, గూగుల్లోకి వెళ్ళి chartinger.com అని కొట్టు. chartinger.com అని కొట్టు. ఇక్కడ స్కానర్ ఉంటుంది, స్కానర్ మీద క్లిక్ చేయి. నువ్వు లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంటుంది. లాగిన్ రిజిస్టర్ నువ్వు అయితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. లాగిన్ రిజిస్టర్ అవ్వకపోయినా లాగిన్ రిజిస్టర్ అవ్వండి జీమెయిల్. ఓకే, ప్రజెంట్ నేను అవ్వట్లేదు కదా, మీరు అవ్వండి, మంచిది. ఓకే, స్కానర్ మీద క్లిక్ చేయండి. స్కానర్ మీద క్లిక్ చేశాక కిందకి రండి. ఇక్కడ ప్రతి ఒక్క స్కానర్ కనబడతాయి. ఫండమెంటల్ స్కానర్లు కనబడతాయి, టాప్ లౌడ్ స్కానర్లు కనబడతాయి, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ స్కానర్లు కనబడతాయి, రేంజ్ బ్రేక్అవుట్ స్కానర్లు కనబడతాయి, బుల్లిష్ స్కానర్లు కనబడతాయి, బీరిష్ స్కానర్లు కనబడతాయి. ఇది అడ్వాన్స్ మెథడ్. ఓకే, ఇది అల్లటప్పది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటివన్నీ కోర్సులు చెప్తారు. బట్ స్టిల్ మీకు నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఈ మెథడ్ చెప్తున్నాను. బాగుంటుంది, మీకు చూడండి, మీకు ఎంత బాగా నచ్చుతుంది. ఇంట్రాడే బుల్లిష్ స్కానర్, ఇంట్రాడే టు బుల్లిష్ స్కానర్. ఇది ఇంట్రాడే ఇంట్రాడే బీరిష్ స్కానర్, ఇంట్రాడే బుల్లిష్ స్కానర్. ఇది క్రాస్ ఓవర్స్. ఓకే, అంటే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్, ఈఎంఐ క్రాస్ ఓవర్, ఆ స్కానర్ లేదు. ఓకే, సో ఇక్కడ మీరు ఏ స్కానర్ లో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, నేను క్రియేట్ చేయమని చెప్పను. బట్ ఫర్ సపోజ్ నేను బులిష్ ఇంట్రాడే బులిష్ స్కానర్ తీయాలనుకుంటున్నాను. ఇప్పుడు బులిష్ అని ఫిక్స్ అవ్వడానికి కారణం, నేను ఇందాక వీడియోలో ఏం చెప్పాను స్టార్టింగ్ లో, మీకు నేను ఒక విషయం చెప్తాను, ఒక చిన్న హింట్. ఆ హింట్ వల్ల మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఈరోజు మార్కెట్ లో బుల్లిష్ సైడ్ ఉండాలా, బీరిష్ సైడ్ ఉండాలా. అవి ఏంటంటే, జస్ట్ మీరు నార్మల్గా ఇండెక్స్ అంటే మన 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో రండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో నిఫ్టీ, ఓకే, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్, ఇవి ఇండెక్స్. మనం నిఫ్టీ 50 స్టాక్స్ లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి నిఫ్టీ 50 ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ గ్రీన్ ఉంటే, బాగా గుర్తుపెట్టుకోండి, 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ ఉంటే మీరు టాప్ గెయినర్ స్టాక్స్ ఎతుకుతారు. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ ఉండి దాని హై బ్రేక్ అవుతుంటే మాత్రం టాప్ గెయినర్స్ స్టాక్స్ మాత్రం ఎతకండి. అంటే అప్ సైడ్ ఉన్న స్టాక్స్, పైకి వెళ్ళే స్టాక్స్, టాప్ గెయినర్ స్టాక్స్, అవి అయితే బాగా పర్ఫామ్ చేస్తాయి. బాగా టాప్ గెయినర్ స్టాక్స్. ఇక ఒకవేళ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇలా డోజీ వచ్చింది అనుకో, అంటే ఇట్లా ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ కన్ఫ్యూజన్ క్యాండిల్, డోజీ టైప్ క్యాండిల్ వస్తే, అప్పుడు మీరు వెయిట్ చేసి అది ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తుందో చూసి ట్రెండ్ మీద డిసైడ్ అవ్వాలి. ట్రెండ్ అంటే అప్ ట్రెండ్, అది అప్ ట్రెండ్ కాబట్టి అప్ ట్రెండ్ లో టాప్ గెయినర్ స్టాక్స్ తీసుకోవాలి. బట్ ఒక మంచి క్యాండిల్, ఇలాంటి క్యాండిల్ వచ్చిందంటే కళ్ళు మూసుకొని టాప్ గెయినర్ స్టాక్స్, ఓకే, అది మీరు తీసుకుంటారు. ఇన్ కేస్ ఇక్కడ 24th చూడు, ఇది అన్డిసిషన్ క్యాండిల్, ఇది పక్కన పెడదాం. 23rd చూడు, రెడ్ కలర్ క్యాండిల్, అంటే మార్కెట్ ఏమైంది, ఓవరాల్ గా పడింది. దాని తర్వాత నిన్న చూడు, గ్రీన్ కలర్ క్యాండిల్ పైకి వెళ్ళింది. ఇలాంటి అన్డిసిషన్ క్యాండిల్స్ అంటే మీకు ఇలాంటి క్యాండిల్స్ కనబడితే అవి అన్డిసిషన్ క్యాండిల్స్. అంటే ఇలాంటి క్యాండిల్స్ ఉంటే అవి ప్రాపర్ గా డిసిషన్ లేవు. సో ఈ క్యాండిల్ ఇగో ఇక్కడ ఉంది చూడు, ఇగో 24th. సో స్టార్టింగ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇలా ఉంది అంటే ఆ రోజు మార్కెట్ టాప్ గెయినర్స్ కానీ టాప్ లూజర్స్ కానీ ఏది సరిగ్గా పనిచేయదు. మీరు ఆగి వెయిట్ చేసి మార్కెట్ ట్రెండ్ ఏదో ఐడెంటిఫై చేసి చేయాలి, అక్కడ వెయిట్ చేయాలి. ఇలాంటి మార్కెట్ లో వెయిట్ చేయాలి. బట్ వెయిట్ చేయకుండా కళ్ళు మూసుకొని ట్రేడ్ చేయొచ్చు అంటే, గ్రీన్ కలర్ క్యాండిల్ ఫస్ట్ 15 మినిట్స్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉండి దాని హై దగ్గర బ్రేక్ అవుతుంది అంటే బుల్లిష్ స్టాక్స్. ఫస్ట్ 15 మినిట్స్ రెడ్ కలర్ క్యాండిల్ దాని లో బ్రేక్ అవుతుంది అంటే బీరిష్ స్టాక్స్. 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్, బుల్లిష్ స్టాక్స్. రెడ్ కలర్
చూడండి, రెడ్ కలర్ క్యాండిల్ వస్తే మార్కెట్ డిసైడ్ అవుతుంది. చూడండి, గ్రీన్ కలర్ క్యాండిల్ ఆ రోజంతా మార్కెట్ పైన ఉంది. 18th ఇది అన్డిసిజన్ క్యాండిల్, అంటే ప్రాపర్ గా లేదు. ఒకవేళ మీరు రెడ్ కలర్ క్యాండిల్ చిన్నది ఉంది, ఇది ప్రాపర్ క్యాండిల్ కాదు, స్టిల్ ఒకవేళ మీరు తీసుకుంటే దీని హై బ్రేక్ అయింది, మార్కెట్ అప్ సైడ్ లో ఉంది. ఓకే, ఇది మళ్ళీ అన్డిసిజన్ క్యాండిల్. మళ్ళీ ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్, ఎస్ మనం బీరీ స్టాక్స్ లో కలిపి బీరీ స్టాక్స్ లో ప్లాన్ చేస్తాం. ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ బులిష్ స్టాక్స్, ఆ డే అంతా ఇంక బులిష్ ఉంటుంది, మార్కెట్ కిందకి వచ్చి పైకి వెళ్ళింది. ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఒక రోజు ట్రాప్ చేసింది, సరే ఒక రోజు పక్కన పెడదాం. బీరిష్ మార్కెట్ పడింది, బీరిష్ క్యాండిల్ పడింది. ఫస్ట్ 15 minutes క్యాండిల్, ఇది బిగ్ ప్లేయర్ మాట, అంటే బిగ్ ప్లేయర్ దగ్గర నేను విన్న మాట. ఫస్ట్ 15 minutes క్యాండిల్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది ఈ రోజు మార్కెట్ బులిష్ అవుతుందా, బీరిష్ అవ్వాలనుకుంటుందా అనేది ఫస్ట్ 15 minutes క్యాండిల్ స్ట్రెంత్ డిసైడ్ చేస్తుంది. స్ట్రెంత్ డిసైడ్ చేస్తుంది, అంటే మంచి స్ట్రెంత్, మంచి క్యాండిల్ స్ట్రెంత్ ఉంటే అది డిసైడ్ చేస్తుంది మార్కెట్ పడుతుందా, మార్కెట్ పైకి వెళ్తుందా. అదే ఇండిసిజన్ క్యాండిల్స్ లాగా వచ్చింది అనుకో, కన్ఫ్యూజన్ క్యాండిల్స్, మార్కెట్ లో ఫైట్ అవుతుంది, పైకి కిందకి ఇద్దరు ఫైట్ చేస్తారు. బట్ ఒక మంచి డిసిజన్ క్యాండిల్, ఇది ఫస్ట్ 15 minutes క్యాండిల్ డిసైడ్ చేస్తారు మార్కెట్ ని. సో మన సింపుల్, ఇది అయితే మీకు అర్థం అయిపోయింది. సరే అన్న, ఫస్ట్ 15 minutes క్యాండిల్ గ్రీన్ అయితే, స్ట్రాంగ్ గ్రీన్ అయితే అప్ సైడ్. ఇప్పుడు మార్కెట్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్రీవియస్ 26th గ్రీన్ కలర్ క్యాండిల్ అప్ సైడ్ ట్రేడ్ కాబట్టి, ఇప్పుడు ఈ స్కానర్ లోకి వస్తా. ఇంట్రాడే బులిష్ స్కాన్ లో, అదే బులిష్ లో డే లో ఈక్వల్ టు హై, ఇది మీరు ఈ స్కానర్ కావాలా, బయింగ్ ఓపెన్ ఈక్వల్ టు లో అంటే కింద, అంటే బయింగ్ ఓపెన్ ఈక్వల్ టు లో అంటే మీకు చూపిస్తా. సి అంటే ఓపెన్ కూడా ఇక్కడే, బయింగ్ కూడా ఇక్కడే. క్యాండిల్ వితౌట్ విత్, ఓకే ఏంటి, క్యాండిల్ వితౌట్ విత్ మార్కెట్ పైకి వెళ్తుంది. ఇలాంటి క్యాండిల్ ఇలా ఉంటది, కింద ఏం తోక ఉండదు, విత్ ఏం ఉండదు, ఇలా ఉంటది. ఇలాంటి క్యాండిల్ కావాలా, స్టార్టింగ్ ఫస్ట్ క్యాండిల్ ఇలా అనుకో, బులిష్ మూమెంటం ఉంది అని ఇండికేషన్ అనమాట. అంటే క్యాండిల్ లో సెల్లర్ ఎవరు లేడు, పైకి వెళ్ళడమే మార్కెట్ బులిష్ మూమెంటం లో ఉంది. సో అలాంటి క్యాండిల్ స్కానర్ కావాలా అని అడుగుతుంది. సో ఇవి స్కానర్లు అనమాట. అలాంటి కావాలా, డేలో కావాలా, తర్వాత ఇది ఇంట్రాడే కావాలా, ఇవన్నీ ఉంటాయి. బట్ నేను ఇక్కడ స్కానర్ నాకు బాగా నచ్చింది, ఇంట్రాడే జాక్పాట్ బై స్టాక్ సెలక్షన్ బై ఆర్కే మీనా అని చూసారా, ఇది బాగుంటది. లేకపోతే ప్రైస్ నియర్ వీవెబ్ దగ్గర ఉన్న స్టాక్స్ కావాలా. వీవెబ్ కూడా మంచి ఇదండి ఇండికేటర్, దాని గురించి తర్వాత మాట్లాడదాం వచ్చే క్లాసులో. ప్రెసెంట్ మనకి ఇంట్రాడే స్టాక్స్ కి ఇంట్రాడే జాక్పాట్ బయింగ్ స్టాక్స్ సెలెక్టెడ్ బై మీనా అని, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశాక మీకు కంప్లీట్ డే ఆ స్కానర్ వచ్చేస్తుంది. డే వాల్యూమ్ ఎంత ఉండాలి, క్లోజింగ్ అంతా వచ్చేస్తుంది. ఆర్ఎస్ఐ, ఏడిఎక్స్, సిసిఐ అన్ని సరైన ఇండికేటర్లే. ఓకే, జస్ట్ మీరు ఎవ్రీడే మార్నింగ్ వచ్చి రన్ స్కాన్ మీద క్లిక్ చేయాలి. మార్నింగ్ 9:50, 9:15, 9:16, 9:17, 9:18, 9:20, 9:30 లోపల వచ్చి ఈ టైంలో వచ్చి రన్ స్కాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఒక స్టాక్ వచ్చింది, ఇగో ఏది, శ్రీరామ్ ఫైనాన్స్. ఇప్పుడు వరకు మనం చూసింది ఫస్ట్ టాప్ గెయినర్స్ ఉంది కదా, అదే. ఓకే, దాని తర్వాత వచ్చిన స్టాక్ ఏది, ఇగో భారతి లాజిస్టిక్. ఓకే సార్, ఇది. సో ఇది నెక్స్ట్ వచ్చే స్టాక్, దీన్ని మనం ఇప్పుడు వేసి చూపిస్తాం చూడండి. ఇది టాప్ గెయినర్స్ లో లేదు ఈ స్టాక్, ఇది నార్మల్ గా స్కానర్ ఇస్తుంది, దీన్ని యాడ్ చేసుకుంటాం. టాప్ గెయినర్స్ లో లేదని ఎందుకు చెప్తున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. ఎన్ఎస్సి వెబ్సైట్ ఇది. ఎన్ఎస్సి వెబ్సైట్ లో టాప్ గెయినర్స్ లో సిప్లా ఉంది, డివిస్ ల్యాబ్ ఉంది, భారతీ ఎయిర్టెల్ ఉంది, అపోలో ఉంది. బట్ ఈ స్టాక్ లేదు, ఈ స్టాక్ అనేది లేదు. సో ఈ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది, స్కానర్ నుంచి వచ్చింది. సో ఈ స్టాక్ ఎంత పర్ఫార్మ్ చేస్తుంది, 5.81% ఈరోజు నిన్న బులిష్ ఉండాలి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ స్టాక్ మీరు వెళ్ళి అది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ స్టాక్ చూస్తే ఇగో 26th మార్కెట్ ఏం చేసింది, బులిష్ పర్ఫార్మ్ చేసిందా, ఎలా ఉంది, ఇండికేటర్ ఎలా ఉంది. ఇగో ఫస్ట్ 15 minutes క్యాండిల్ హై బ్రేక్ అయింది, మంచి ర్యాలీ ఇచ్చిందా ఇవ్వలేదా మీరు చెప్పండి. 26th ఈ స్టాక్ మీరు బై చేస్తారు. ఈ స్టాక్ ఓన్లీ నేను ఏం చెప్తున్నాను, స్టాక్ మాత్రమే బై చేస్తారు, స్టాక్ ఆప్షన్స్ బై చేయరు. ఇప్పుడు మీరు అడగొచ్చు, అన్న ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ కి దీనికి ఏంటన్నా తేడా. ఇక్కడ మొత్తం ఎన్ఎస్సి లో మొత్తం మన స్టాక్ మార్కెట్ ఉన్న 500 స్టాక్స్ అనుకో, 500 ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన స్టాక్ మార్కెట్ లో 500 స్టాక్స్ ఉన్నాయి. అందులో మొత్తం అన్ని స్టాక్స్ లో కలిపి ఏది బాగా పర్ఫార్మ్ చేస్తుందో స్టాక్ తాలూకు స్కానర్ ఇది. ఇప్పుడు ఎన్ఐసిలో నిఫ్టీ 50 అంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ మాత్రమే ఏవి బాగా పర్ఫార్మ్ చేస్తున్నా ఆ స్టాక్స్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఆ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ లో కొన్ని బులిష్ మూమెంటం ఉంటే కొన్ని ఉండవు.
టాప్ గెయినర్స్ లో కొన్నిసార్లు టాప్ గెయినర్స్ లో స్టాక్ ఉన్నా కొన్నిసార్లు మార్కెట్ పైకి వెళ్దు, అక్కడికి వెళ్ళి టైం పాస్ చేస్తుంది. సో నిఫ్టీ 50లో స్టాక్స్ కాకుండా మిగతా ఇంకేమైనా స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయని ఎలా తెలుసుకోవచ్చు? బికాస్ ఆఫ్ దిస్ వన్ స్కానర్. ఈ స్కానర్ నా ఇంట్రాడే జాక్పాట్ స్కానర్ అనమాట. నేను చాలా, ఇది నా ఓల్డ్ స్కానర్. నేను యాక్చువల్గా ఇది ఎవరికి చెప్పను, ఇది మా స్టూడెంట్స్ తప్ప ఎవరికి చెప్పను. బట్ స్టిల్ ఐ హావ్ గివెన్ దిస్ స్కానర్. రేపు పొద్దున్న మా సండే క్లాస్ లో కూడా మా స్టూడెంట్స్ ఈ స్ట్రాటజీ నేను ఇవ్వబోతాను, అంటే ఈ స్ట్రాటజీ స్కానర్ గురించి చెప్పబోతాను. సో ఎవరైనా ఇప్పుడు ఈ స్టాక్ లో ట్రేడ్ చేయాలంటే యూ కెన్ గో విత్ దట్. ఇది రెండో స్టాక్. మూడో స్టాక్ కూడా చూడండి, ఇగో దీన్ని కాపీ చేశాను, దీన్ని కూడా చూపించేస్తాను ఒకసారి. ఈ స్టాక్ లిమిటెడ్ తీసేస్తే స్టాక్ పేరు వచ్చేస్తుంది, యాడ్ చేసుకుంటే చాలు. యాడ్ అయిపోయింది. ఏది దీని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు నేను రెండు స్టాకులు చూపించా, రెండు బులిష్ మూమెంటం ఇచ్చి. ఇది మూడో స్టాక్ 26. ఇది కూడా బులిష్ మూమెంటం ఇచ్చిందా? ఎలా పరిగెట్టింది? నాకు ఎలా తెలుసు ఈ స్టాక్ పరిగెడుతుందని? ఎలా పరిగెట్టింది? పరిగెట్టిందా? సూపర్ పరిగెట్టిందా లేదా? 26 ఇగో మార్కెట్, ఇది 25, ఇది 26 మార్కెట్ పరిగెట్టిందా? ఇప్పుడు మూడు స్టాక్స్ ఇచ్చా, మూడు స్టాక్లు పరిగెట్టి. ఈ విధంగా డైలీ మీరు వచ్చి జస్ట్ చాటింగర్ అనే వెబ్సైట్ లోకి వచ్చి స్కానర్ లోకి వచ్చి స్కానర్ ఆన్ చేసుకోండి. నేను మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మినిమం పర్సంటేజ్, ఇందాక అన్నాను కదా లాస్ట్ లో చేంజింగ్ పర్సంటేజ్ గురించి చెప్తానని. మినిమం బులిష్ మార్కెట్ స్టాక్స్ ఏ పర్సంటేజ్ ఉండాలంటే 3% ఎబో ఉన్నవి తీసుకోండి. 3% ఎబో. లైక్ ఇక్కడ చూడండి 2 కింద ఉన్నాయి, 3.26, 3.28, 3.31, 3.47, 3.5, 3. నేనేమంటాను 3కి ఎబో. 3కి ఎబో అంటే 3కి ఎంతైనా ఎబో ఓకే. బట్ మోస్ట్లీ ఒకవేళ 9 ఉందనుకో, నేను టాప్ 5, 6 తీసుకోవడానికి ట్రై చేస్తాను. 9, 5, 5, 5, 5, 4 ఇవి తీసుకోండి. మరీ అసలు మరీ మార్కెట్ మరీ లేదు, మార్కెట్ ఈ 9 లేదు రావడం. అసలు మార్కెట్ ఓపెన్ అవడం 3% నుంచి స్టార్ట్ అయింది ఈరోజు. 3.75, 3% అండ్ స్టార్టింగ్ ఇవే ఉన్నాయి అనుకో, అప్పుడు నేను స్టార్టింగ్ 4-5 స్టాక్స్ తీసుకోవడానికి ట్రై చేస్తా. మీరు ఇండెక్స్ లో 4-5 స్టాక్లు యాడ్ చేసుకొని ఏది మీకు ఫస్ట్ బ్రేక్అవుట్ ఇస్తుందో, ఏదైతే మీకు స్ట్రాటజీకి సరిపోతుందో ఆ స్టాక్ లో మీరు ఈజీగా కళ్ళు మూసుకొని ట్రేడ్ చేయొచ్చు. పాయింట్ అర్థమైందా? ఈజీగా ఏం చేయొచ్చు, కళ్ళు మూసుకొని ట్రేడ్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద స్టాక్ సెలక్షన్ మెథడ్. ఇది చూడండి, ఇది అడ్వాన్స్ మెథడ్. మీకు యూట్యూబ్ లో 100 సోది వీడియోలు బోల్డ్ ఉంటాయి. ఎంఎస్సి నుంచి టాప్ గెయినర్స్, టాప్ రిజల్ట్స్ నుంచి ఎత్తుక్కోండి, మంచి వాల్యూమ్ చూసుకోండి. అవన్నీ తీసి మీకు సింప్లిఫైడ్ చేశాను, చాలా సింప్లిఫైడ్. మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, క్యాష్ మార్కెట్ లో అలవాటు చేసుకోండి. వన్స్ మీకు క్యాష్ మార్కెట్ లో ఈ స్టాక్స్ అలవాటు అయిపోయాయంటే ఇదే స్టాక్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయొచ్చు మీరు. అది వచ్చే వీడియోలో నేను చెప్తాను. బట్ ఇంట్రాడే ప్రెసెంట్ మీరు చేసే క్యాష్ మార్కెట్ కి ఇది స్టాక్ అయితే సరిపోద్ది. సూపర్, ఓకేనా? ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఆ స్కానర్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ సింపుల్ గా ఇప్పుడు స్టాక్స్, ఇప్పుడు ఇది ఇంతవరకు మీకు అయితే క్లారిటీ కదా, స్టాక్స్ ఎంతవరకు సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్ గా మనం ఒక బై ఆర్డర్ తీసుకుంటే బై ఎలా చేస్తాం అనేది మీకు ఒక క్లారిటీ చూపిస్తా. ఓకే, ఫర్ సపోజ్ భారత్ ఫోటో ఏది ఉంది, ఫోర్కాస్ట్ జస్ట్ దీని మీద బై క్లిక్ చేస్తున్నా. బై మీద ఏమేమి వస్తున్నాయి చూడండి. బై మీద క్లిక్ చేశాక మీకు ఫస్ట్ థింగ్ ట్రేడ్ అని వస్తుంది. ట్రేడ్ అంటే ఇంట్రాడే, బాగా గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ అని వచ్చిందంటే అది ఇంట్రాడే. ఎంటీఎఫ్ అని వస్తుంది, దీన్ని పట్టించుకోకండి. ఎంటీఎఫ్ అంటే ఇది నార్మల్ ట్రేడ్ లాగే నార్మల్ అదనమాట. ఓకే, దాని తర్వాత ఇన్వెస్టింగ్, ఇది రెండు ఇంట్రాడే కింద వస్తాయి. బట్ ఇది పట్టించుకోకండి, దీన్ని పక్కన పెడదాం, దీని గురించి పెద్ద మాట్లాడదు. ఇన్వెస్టింగ్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, హోల్డింగ్స్ కోసం, ఇది కూడా పక్కన పెడదాం. మనకి కావాల్సింది ఇంట్రాడే ప్రాపర్గా ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? బై చేయాలనుకుంటున్నావు, సెల్ చేయాలనుకుంటున్నావా? నువ్వు దీని మీద క్లిక్ చేసి బై మీద క్లిక్ చేసావు కాబట్టి ఆప్షన్ వచ్చింది. ఫర్ సపోజ్ సెల్ చేయాలనుకో, మళ్ళీ దీన్ని కట్ చేసి సెల్ ఆప్షన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని ఇలా మారిస్తే బై ఆప్షన్ అయిపోతుంది. ఓకే, ఇది ఓన్లీ దానిలో మాత్రం ఉంది, మిగతా బ్రోకర్లో కూడా ఉంటే మీరు ట్రై చేయండి. సో ఇక్కడతో మనకు క్లారిటీ వచ్చింది ఏంటి, ఇది మార్కెట్ ప్రైస్ ప్రెసెంట్ ఎంత ఉంది, 992 రూపీస్ మార్కెట్ ఉంది. ఇది చేంజింగ్ ఒక పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్ పైకి వెళ్తుంది, ఇది స్టాక్ పేరు, ఇదంతా ఓకే బానే ఉంది. ఇక్కడ మనం బై చేస్తున్నాం, ఓకే, ఇది కూడా బానే ఉంది. ఇంట్రాడేలో చేస్తున్నాం, ఇది కూడా బానే ఉంది, ఈ రెండు సంబంధం లేదు. నెక్స్ట్ మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్, ట్రిగ్గర్, కవర్, బ్రాకెట్. ఓకే, సో ఏంటి ఆర్డర్స్ అనేవి చెప్తారు. మార్కెట్ ఆర్డర్ అంటే ప్రెసెంట్ 992 దగ్గర ఉంది కదా, ఆన్ స్పాట్ లో 992.10 ఉంది కదా, ఇక్కడ 15 20 లేదా 991.99 అలా. అంటే మార్కెట్ ఆర్డర్ రైట్ నో, మార్కెట్ ఆర్డర్ ఎక్కడ నడుస్తుందో ఆ ఆర్డర్ లో తీసేసుకుంటారు. సో అది మార్కెట్ ఆర్డర్. లిమిట్ ఆర్డర్ అంటే మనం ఒక ప్రైస్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటాం ఇప్పుడు అది చూపిస్తా.
ఏదది భారతి, ఇదే ఈ స్టాక్ కదా మనం చూస్తున్నాం. ఇప్పుడు బై ఆర్డర్ పెట్టా. ఇదేంటి ఇలా వచ్చింది అనుకోకండి, జస్ట్ లిమిట్ ఆర్డర్ గురించి మీకు ఎగ్జాంపుల్ చేస్తాను, లేకపోతే ఇక్కడే చూపిస్తాను. ఇది లిమిట్ ఆర్డర్ లోకి వెళ్ళాం. లిమిట్ ఆర్డర్కి వచ్చాక ఇక్కడ మీకు చూస్తే ప్రైస్ అడుగుతుంది. ఇదేనా మనం చూసింది, ఇది 990. ఇప్పుడు లిమిట్ ఆర్డర్ పెడితే నాకు ఏం చూపిస్తుంది, ప్రైస్ 992లో బై చేయాలని అడుగుతున్నాం అని అడుగుతుంది. నాకు ఈ స్టాక్ ఎక్కడ 993లో క్లోజ్ అయింది. బట్ నేను ఈ స్టాక్ ఆల్రెడీ ఇంత పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ బై చేయను. నేను ఎక్కడ బై చేయాలనుకుంటున్నాను, ఈ లెవెల్లో బై చేయాలనుకుంటున్నాను. ఎంత, 975 దగ్గర 975లో బై చేయాలనుకుంటున్నా. ఇంత పైన వద్దు, నాకు ఇక్కడికి వస్తే ఇక్కడ బై చేయాలనుకుంటున్నా. అప్పుడు నువ్వు ఏం చేయాలి, లిమిట్ ఆర్డర్లో 975 అని క్లిక్ చేయాలి. 975 అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, 0.40 కూడా పెట్టుకోవాలి. అప్పుడే నీకు కరెక్ట్గా ఆ లెవెల్ దగ్గర ఇన్స్టెంట్ ఆర్డర్ కొడితే అప్పుడు నీకు ఒక లిమిట్ ఆర్డర్ అనేది ఇక్కడ పడి ఉంటుంది. అంటే ఒక ఆర్డర్ ఇక్కడ, ఒక ఆర్డర్ అనేది లిమిట్ ఆర్డర్, దాన్ని లిమిట్ ఆర్డర్ అంటారు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఆర్డర్ పెట్టేసి ఉంచుకుంటుంది. ఎప్పుడైతే మార్కెట్ ఈ పొజిషన్కి వస్తుందో ఆర్డర్ ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అయితే పైకి అయితే కిందకి ఎటు ఒకటి వెళ్తుందో, డిపెండ్స్ ఆన్ నువ్వు ఏ స్ట్రాటజీ బేస్ చేసుకున్నావు అనేది నువ్వు చూసుకుంటావు. అది లిమిట్ ఆర్డర్. ఓకే, ట్రిగ్గర్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రైస్ ఒకటి పెడతాం, టార్గెట్ ఒకటి పెడతాం. అంటే లైక్ సేమ్ లిమిట్ ఆర్డర్ టైపే, కాకపోతే ఇందులో టార్గెట్ పెట్టుకోవచ్చు. ట్రిగ్గర్ ఆర్డర్ అనేది ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టావు. వన్స్ ఈ ప్రైస్ ఇక్కడ హిట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తే నేను ఇక్కడ ప్రాఫిట్, ఇక్కడ టార్గెట్ తీసుకోవాలనుకుంటున్నా. అంటే అర్థమైందా? సేమ్ లిమిట్ ఆర్డర్ లాగే మార్కెట్ ఇక్కడ నేను ఎంట్రీ, ఇది నా ఎంట్రీ. ఓకే, ఇది నా ఎంట్రీ. వన్స్ నా ఎంట్రీ 975లో నా ఎంట్రీ అయిపోతే దాని తర్వాత మార్కెట్ ఇక్కడ ఎంట్రీ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే నేను ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి కదా, నాకు టార్గెట్ ఉండాలి కదా. ఆ టార్గెట్ నేను 998లో టార్గెట్ పెడితే 998లో టార్గెట్ హిట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. దాన్ని ఇక్కడ ఈ ట్రిగ్గర్డ్ ప్రైస్ మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ట్రిగ్గర్డ్ ప్రైస్ మనం పెట్టుకోవచ్చు, అదొకటి. దాని తర్వాత కవర్ ఆర్డర్ అంటే నువ్వు స్టాప్ లెస్ పెట్టుకోవచ్చు. అంటే టార్గెట్లు కాకుండా ఓన్లీ స్టాప్ లెస్. ఇది నా ఎంట్రీ, బట్ నా స్టాప్ లెస్ ఈ కింద ఉండాలి. ఇది నా స్టాప్ లెస్. ఇక్కడ ఎంట్రీ పెట్టుకున్నాను, స్టాప్ లెస్ పెట్టుకున్నాను, టార్గెట్ పెట్టుకోలే, దాన్ని కవర్ ఆర్డర్ అంటారు. మీకు చాలా సింపుల్ గా చెప్తున్నాను, మీకు అలవాటు అయితే అర్థమైపోద్ది. ఓకే, బాస్కెట్ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది. బాస్కెట్ ఆర్డర్లో ఏంటి, ప్రైస్, టార్గెట్, స్టాప్ లెస్ అన్ని పెట్టుకోవచ్చు. దాన్ని బాస్కెట్ అంటారు. దీనికి ఇక్కడ స్టాప్ లెస్ పెట్టుకున్నాను, ఇది ఎంట్రీ ప్రైస్ ఏమో బ్లూ చేస్తా, సారీ టార్గెట్ ఏమో స్టాప్ లెస్ రెడ్ కలర్ పెట్టుకున్నా. ఇది స్టాప్ లెస్, ఎంట్రీ ఏమో బ్లాక్ కలర్ లైన్ డార్క్, ఇది ఎంట్రీ. నెక్స్ట్ నేను టార్గెట్, ఇది టార్గెట్, ఇది ఒక బ్లూ కలర్ పెట్టుకున్నాను, ఇది లేకపోతే గ్రీన్ పెట్టు, ఇది టార్గెట్. ఓకే, సో ఇది బాస్కెట్ ఆర్డర్ అనమాట. అంటే లిమిట్ ఆర్డర్ ఇక్కడ పెట్టాం, లిమిట్ ఆర్డర్ ఇక్కడ పెట్టాం, ఇక్కడ ఎంట్రీ ప్రైస్ పెట్టాం, ఇక్కడ ఎంట్రీ అయింది. అయితే టార్గెట్ ఇక్కడ హిట్ అయితే టార్గెట్ హిట్ అవుతుంది, లేదంటే స్టాప్ లెస్ హిట్ అవుతుంది. రెండు పెట్టుకొని ఉంటాం, దాన్ని బాస్కెట్ ఆర్డర్ లో పెట్టి మనం కొడతాం. అది బాస్కెట్ ఆర్డర్ అంతే. బట్ నేను ఇవన్నీ కాదు, మీరు ఎక్కువగా వాడాల్సింది ఇవన్నీ వీటితో పెద్ద మనకు సంబంధం లేదు. కానీ మనం మార్కెట్ ఆర్డర్ లో పెట్టే మనం ఆర్డర్ బై చేస్తాం, ఎందుకంటే మాన్యువల్ గా స్టాప్ లెస్ పెట్టుకోవచ్చు. సో మనం ట్రేడ్, మార్కెట్ ఆర్డర్, ఇక్కడ క్వాంటిటీ. ప్రజెంట్ నా దగ్గర జస్ట్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఇది అకౌంట్ ఇప్పుడు 500 అలా పడి ఉన్నాయి. 526 రూపీస్ లో ఇప్పుడు నేను ట్రేడ్ తీయాలంటే జస్ట్ ఎంత, ఒక లాట్ నాకు 198 రూపీస్ పడుతుంది. ఒక లాట్ ఎంత పడుతుంది, ఓన్లీ 198 రూపీస్. మనకి 5x లివరేజ్ వస్తుంది ఇంట్రాడే. అది ఇన్వెస్టింగ్కి వెళ్ళాను అనుకో, నాకు ఒక లాట్ పడడానికి ఎంత, సేమ్ 992 రూపీస్, ఒక లాట్ 992 రూపీసే పడుతుంది. ఇంట్రాడేకి వస్తే నాకు 5x లివరేజ్ వస్తుంది. కాబట్టి 5x లివరేజ్ కనబడుతుందా, స్టాక్స్ లో మనకి ఇంట్రాడే స్టాక్స్ లో లివరేజ్ వస్తుంది. సో మనకు 5x లివరేజ్ వస్తుంది. కాబట్టి నేను జస్ట్ 500కి ఎన్ని స్టాక్స్ తీసుకోవచ్చు, 2 స్టాక్స్ తీసుకోవచ్చు. 300-400 రూపాయలు పడుతుంది. సో ఆ విధంగా మీరు లివరేజ్ పట్టుకొని మంచి స్టాక్స్ అయితే మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా? ఐ హోప్ మీకు ఆర్డర్స్ ఎలా పెట్టుకోవాలో ఏంటో అన్ని అర్థమైపోయాయి అనుకుంటున్నాను. ఇంట్రాడే స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఈ స్టాక్ సెలెక్షన్ లో మీరు కొద్దిగా మాస్టర్ అయ్యి గ్రిప్ వస్తే నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో అసలు ఈ ఆప్షన్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, దాంట్లో స్టాక్ ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయాలి, ఇండెక్స్ ఆప్షన్స్ లో ఇంట్రాడే ఎలా ట్రేడ్ చేయాలి అన్నది నేను ఇండెక్స్ ఆప్షన్స్ లో ఫ్యూచర్స్ లో ఎలా ట్రేడ్ చేయాలనేది చెప్తా. సో దాన్ని బట్టి ఏంటంటే ఓన్లీ ఫర్ ఇంట్రాడే బిగినర్ సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఇంట్రాడేకి మాత్రమే. ఇంట్రాడే ఏమైనా స్ట్రాటజీస్ ఉంటే స్ట్రాటజీ డిస్కస్ చేస్తే ఇంట్రాడే బిగినర్ సిరీస్ అయిపోద్ది. ఇంట్రాడే మామూలుగా ఏం చేస్తాం, స్టాక్స్ లో చేస్తాం, స్టాక్ ఆప్షన్ లో చేస్తాం,
ఆప్షన్స్ లో, అంటే ఇండెక్స్ ఆప్షన్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ లో చేస్తాం, ఫ్యూచర్ లో చేస్తాం, వీటిలోనే చేస్తాం. వీలైతే కమ్యూడిటీలో చేస్తాం. కమ్యూడిటీ మనం టచ్ చేయం కాబట్టి 6 తర్వాత అది అసలు నేను ముట్టుకోను కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేదు. వీటి గురించి ట్రేడ్ చేస్తాం కాబట్టి 4 సిరీస్లు ఆల్రెడీ బిగినర్ లెవెల్లో మీకు మార్కెట్ స్ట్రక్చర్ చెప్పాను. ఇందులో స్టాక్స్ ఇంటర్డే గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో కూడా మిగతా కూడా కవర్ చేస్తాను. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. మీకు స్కానర్ నచ్చిన ఈ వీడియో కింద కన్ఫామ్ గా నేను లాస్ట్ వీడియోకి చూడండి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఓన్లీ 153 లైక్స్ వచ్చాయి. ఈ వీడియోకి నేను కన్ఫామ్ గా లీస్ట్ 300 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 300 మీరు చేస్తేనే నెక్స్ట్ వీడియో తెస్తానండి కన్ఫామ్ గా. మీకు ఇలా మంచి మంచి స్కానర్లు ఇస్తున్నాను, అన్ని ఇస్తున్నాను. మీకు నాకు మినిమం 300 లైక్స్ కావాలి. అండ్ మీరు కామెంట్ కూడా చేయండి, స్కానర్ ఎలా నచ్చిందో, అన్న స్కానర్ బాగుందన్న, థ్యాంక్స్ అంటే చాలా ఈజీ మెథడ్ లో మంచి స్కానర్ ఇచ్చావు అని మీకు కనిపిస్తే మీరు జస్ట్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒక మాట చెప్తున్నా, ఈ స్కానర్ కోర్సులో చెప్తాను. ఇది యాక్చువల్గా కోర్సులో చెప్పే స్కానర్, బట్ స్టిల్ మీకు నేను ఎందుకంటే చాలా మంది ఉన్నారు చెప్పాలి, నాకు అనిపించింది చెప్పాలని చెప్పాను అంతే. స్కానర్ చాలా బాగా పనిచేస్తుంది అండి. నేను వర్కౌట్ చేశాను కాబట్టి మీకు ఈ స్కానర్ ఇస్తున్నా. అన్ని ఇస్తుంటే ఈ ఒక్క స్కానర్ ఎందుకు ఇచ్చాను అర్థం చేసుకోండి. ఓకే, అదనమాట. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే వీడియోస్ చూస్తారని ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, అండ్ బాయ్ బాయ్.